పెద్ది కథ విన్నాక అసలు మనిషినే కాలేదంటూ అవినాష్ కొల్లా కామెంట్స్. లగాన్ సినిమాని కంటే ఎక్కువగానే సర్ప్రైజ్ అవుతారంటూ కామెంట్స్. రామ్ చరణ్ పహ్ల్వాన్ బాడీ కోసం ఇంత కష్టపడ్డారా అంటూ కూడా చర్చలు. క్లైమాక్స్ చూశాక అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయంటున్న అవినాష్. మరి అంతలా పెద్దిలో ఏముంది? హావెల్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో లేటెస్ట్ కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రొడక్షన్ డిజైనర్ పేరు అవినాష్ కొల్లా. ప్రజెంట్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్కి వర్క్ చేస్తున్నటువంటి అవినాష్ పెద్ది మూవీకి కూడా ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్నటువంటి పాన్ ఇండియా సినిమా ఇది. వెంకట సతీష్ కీలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నటువంటి ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కానుంది. అయితే లేటెస్ట్గా మూవీ టీం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా అవినాష్ కొల్లా ఈ సినిమాకు సంబంధించినటువంటి విశేషాలను పంచుకున్నారు. పెద్ది విజయనగరం ఏరియాలో 70s అండ్ 80sలో జరిగేటువంటి ఒక పీరియాడిక్ కథ ఇదట. అక్కడి వీధులు, క్లాక్ టవర్ ఇవన్నీ కూడా రీక్రియేట్ చేశారట. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డిజైన్ చేశారని, అలాగే కుస్తీ, క్రికెట్ ఆటల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఇందులో ఇప్పటి వరకు ఎవ్వరు చూడనటువంటి కుస్తీ సెటప్ చేశామని, దానికోసం అండర్ గ్రౌండ్ సెటప్లో షూట్ చేశామని కూడా అన్నారట. చరణ్ గతంలో కనిపించినటువంటి షాట్ అక్కడే చేశామని కూడా అవినాష్ కొల్లా చెప్పుకొచ్చారు. మొత్తం మీద పెద్ది కోసం 24 సెట్స్ అంటే ఆల్మోస్ట్ 24 సెట్స్ వేశామని, అవి కాకుండా దాదాపు 60 నుండి 70 పైగానే సెటప్స్ ఉంటాయని కూడా తెలిపారు. చిన్న సినిమా అయితే మనం ఎక్కడికైనా వెళ్ళి షూట్ చేసుకోవచ్చు, బట్ ఇంత పెద్ద స్టార్ కాస్ట్తో వెళ్ళి షూట్ చేయడం మామూలు విషయం కాదు. సో లొకేషన్స్లో మన కంఫర్ట్లో పెట్టుకుంటేనే షూట్ చేయగలుగుతామని కూడా అన్నారు. అయితే విజయనగరం సెట్ వేసి దాదాపు 1 year అవుతుంది. ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు షూట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక హిల్ స్టేషన్ కూడా కావాల్సి వచ్చిందట. అండ్ ఒక ఊరు కావాలి, అదేవిధంగా అది హైదరాబాద్లోని ఒక బూత్ బంగ్లాలో వేసామని కూడా చెప్పుకొచ్చాడు అవినాష్. అయితే సినిమా చూస్తున్నప్పుడు అది ఒక కొండ కింద ఉన్నటువంటి ఒక ఊర్లా కనిపిస్తుందట. ఆ సెట్ వేయడం చాలా ఛాలెంజింగ్ అనిపించిందని, ఆయన 10 ఏళ్ల కెరీర్లో ఒక కథకి అంతలా ఎగ్జైట్ అవ్వడం అదే ఫస్ట్ టైం అని కూడా చెప్పుకొచ్చారట. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథ చెప్పిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు నేను మనిషిని కాలేకపోయానని, అంతలా కదిలించిందని కూడా అన్నారు. అయితే కథలోనే ఇంత బలం ఉంది కాబట్టి ప్రొడక్షన్ డిజైన్ పరంగా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యారట. అయితే ఒక ఏడాదికి పైగానే ప్రీ ప్రొడక్షన్ చేశామని, ఆ టైంలోనే ప్రతి సెట్కు సంబంధించినటువంటి మ్యానియేచర్స్ అండ్ దాని తర్వాత క్రియేట్ చేసుకున్నామని కూడా అన్నారు. అయితే ఈ సినిమాకు వేసినటువంటి ప్రతి సెట్ను కూడా ఓపెన్ గ్రౌండ్లో వేశామని కూడా తీసుకొచ్చారు. అయితే న్యాచురల్ లైటింగ్లోనే తీసామని, ఇదివరకే నేను కొన్ని పీరియాడిక్ సినిమాలు చేశాను, కాకపోతే ఆ అనుభవం నాకు ఉపయోగపడిందని కూడా ఆయనకు చెప్పుకొచ్చారు. బుచ్చిబాబుకి తనకు చాలా మంచి కోఆర్డినేషన్తో వర్క్ చేశామని కూడా అన్నారు. అయితే ఇందులో ఒక చెరుకు ఫ్యాక్టరీ ఉంటుంది, అది కూడా సెట్ కాకపోతే అందులో బ్యూటీ ఏంటంటే మీరు ఒక్కటి కూడా సెట్ అని కూడా దాన్ని పసిగట్టలేరని కూడా చెప్పుకొచ్చారు. హీరో వాడేటువంటి బ్యాట్ కూడా చాలా న్యాచురల్ ప్రొడక్షన్ డిజైన్ నుంచి వచ్చిందని కూడా అన్నారు. అయితే ఒక విదేశీ ఆటగాడు తనకు దొరికేటువంటి ముడి సరుకులతో బ్యాట్ని ఎలా తయారు చేసుకుంటాడో అలా ఆ బ్యాట్ కూడా అంతే న్యాచురల్గా ఉంటుందని కూడా అన్నారు. అలాగే తనకు ఒక మ్యానరిజం ఉంటుందట. నేను వేసినటువంటి ప్రతి సెట్ని రామ్ చరణ్ అప్రిషియేట్ చేశారని, ట్రైన్ సెటప్, ఎస్పెషల్లీ స్పెషల్ సాంగ్ సెటప్, దాని తర్వాత కుస్తీ, ఇలా ప్రతి సెట్ ఆయనకి చాలా బాగా నచ్చాయని కూడా చెప్పుకొచ్చారు. అయితే క్రికెట్ నేపథ్యం ఉండడంతో లగాన్ సినిమాతో పెద్దిని కంపేర్ చేయడం గురించి అవినాష్ కొల్లా మాట్లాడుతూ రెండింటికి అసలు సంబంధమే లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. లగాన్ బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కథ. ఇది 70s అండ్ దాని తర్వాత 80s మధ్యలో విజయనగరం బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి కథ. అయితే మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు మన ఊర్లో పొలాల గట్ల మీద కూర్చొని క్రికెట్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అంత న్యాచురల్ ఫీలింగ్ ఇప్పుడు క్యారీ అవుతుందని కూడా అన్నారు. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ అని కూడా చెప్పుకొచ్చారు. అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయని కూడా అన్నారు. అయితే పెద్ది జర్నీతో అంతలా ట్రావెల్ అవుతారు, ఖచ్చితంగా ఆ ఎమోషన్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా చరణ్ పర్ఫార్మెన్స్ రంగస్థలంకి మించి ఉంటుంది అని కూడా సుకుమార్ గారే స్వయంగా అన్నారు కూడా అని కూడా చెప్పుకొచ్చారు. దానికి కారణం ఆ కథలో అంత బలం ఉంది అని కూడా అవినాష్ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ సినిమాల కోసం, తమ క్యారెక్టర్ కోసం ఎలా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్ళ డెడికేషన్ ఒక స్థాయిని దాటి క్యారెక్టర్కే ప్రాణం పోసే స్థాయికి చేరుకుంటుంది. అలాంటి అరుదైనటువంటి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే చరణ్ పెద్ది సినిమా కోసం పడినటువంటి కష్టం అంత ఇంత కాదు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ వేరే లెవెల్. లీన్ క్రికెటర్ లుక్ నుంచి వెళ్ళి బలమైనటువంటి దేశీ పహిల్వాన్గా మారినటువంటి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ప్రజెంట్ ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు విషయం తెలిస్తే రామ్ చరణ్ ఇంత కష్టపడ్డారా అనకుండా ఉండలేరట.
డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ సినిమాను అత్యంత రియలిస్టిక్గా రూపొందిస్తున్నారు. క్యారెక్టర్ డిమాండ్ మేరకు చరణ్ బాడీ కూడా సహజంగా సాంప్రదాయ కుస్తీ యోధుడిలాగా కనిపించాలనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి అందుకే గ్రీక్ గాడ్ స్టైల్ బాడీ కాకుండా మట్టి వాసన ఉన్నటువంటి పహిల్వాన్ ఫిజిక్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారట. ఈ ప్రాసెస్ సాధారణంగా కొన్ని నెలల్లో పూర్తయ్యేది కాదు. దాదాపు 1 సంవత్సరం 4 నెలల పాటు కఠినమైనటువంటి ట్రైనింగ్తో చరణ్ తన బాడీని కంప్లీట్గా మార్చేసుకున్నారట. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్నటువంటి శ్రమ చూస్తే అది ఒక యోధుడి ప్రిపరేషన్లా ఉంటుందని కూడా అంటున్నారు. వారంలో 3 రోజులు హెవీ వెయిట్ లిఫ్టింగ్తో ట్రైనింగ్తో పాటు ఫాస్టింగ్ కార్డియో చేయగా మిగతా రోజుల్లో ఫంక్షనల్ ట్రైనింగ్, దాని తర్వాత మొబిలిటీ ఎక్సర్సైజులు, కుస్తీ డ్రిల్స్ చేశారట. అయితే ముఖ్యంగా గదతో వ్యాయామం, దాని తర్వాత తాడు లాగడం, సూర్య నమస్కారాలు, అకడా స్టైల్, దాని తర్వాత ట్రైనింగ్ వంటి సాంప్రదాయక విధానాలను కూడా రొటీన్లో భాగం చేశారని కూడా చెప్పుకొచ్చారు. ఈ విధానం వల్ల శరీరానికి కేవలం మజిల్స్ మాత్రమే కాకుండా రా పవర్, స్టామినా, ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుందట. ఇక డైట్ విషయంలో కూడా చరణ్ అసాధారణ క్రమశిక్షణ పాటించారట. ఇప్పటికే వెజిటేరియన్ డైట్కు అలవాటు ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం పూర్తిగా కంట్రోల్ ఫుడ్ ప్లాన్లో ఫాలో అయ్యారట. రోజుకు 1800 నుంచి 2500 క్యాలరీల మధ్య కాఫ్ సైక్లింగ్ చేస్తూ అవసరాన్ని బట్టి క్యాలరీ డిఫిసిట్ కూడా పాటించారట. సినిమా స్టార్టింగ్లో కనిపించేటువంటి లీన్ లుక్ కోసం కొన్ని నెలలు తక్కువ క్యాలరీలు తీసుకొని బాడీని స్లిమ్ చేశారట. ఆ తర్వాత క్రమంగా మజిల్ బిల్డింగ్పై ఫోకస్ పెట్టారట. షూటింగ్ టైంలో కూడా ఉదయం 4 గంటలకే లేచి ట్రైనింగ్ చేయడం, కారులోనే ఫస్ట్ మీల్ తీసుకునేవారట. అండ్ ఇక ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చరణ్ భారీగా ఖర్చు పెట్టినట్లుగా కూడా సమాచారం. ప్రత్యేక కోచ్లను నియమించుకొని పర్ఫెక్ట్ బాడీ కోసం ఎలాంటి రాజీ పడకుండా పనిచేశారట. క్యారెక్టర్కు తగ్గట్టుగా తన శరీరాన్ని కంప్లీట్గా మార్చుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్ళాడు. అయితే ఈ స్థాయి కమిట్మెంట్ చూసి డైరెక్టర్ కూడా ఆశ్చర్యపోయినట్లు తెలుస్తుంది. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ ఈ ట్రాన్స్ఫర్మేషన్కు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పొచ్చు. ఒంటి నిండా మట్టి, గట్టిగా పెరిగిన గడ్డం, చేతిలో గదతో నడిచేటువంటి చరణ్లోకి చూసినటువంటి ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కళ్ళలో కనిపించేటువంటి ఆగ్రహం, బాడీలోని రఫ్నెస్ అన్నీ కలిపి ఒక నిజమైనటువంటి కుస్తీ యోధుడి ఫీలింగ్ని అయితే ఇస్తున్నాయి. అయితే కుస్తీ అంటే ఆట కాదు, ప్రాణాల మీద పెట్టేటువంటి యుద్ధం అనే డైలాగ్ ఈ సినిమాకు ఉన్నటువంటి ఇంటెన్సిటీని మరింత ఎలివేట్ చేసింది. ప్రజెంట్ ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. జూన్ 4వ తేదీన రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో మరి వెయిట్ చేయాల్సిందే. ఇవన్నీ ఇటు రామ్ చరణ్ డైట్ కావచ్చు, అండ్ దాని తర్వాత అవినాష్ కొల్లా చెప్పినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్గా సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయంటే మేబీ ఏదైనా సర్ప్రైజ్ ఉండొచ్చు. అది డిసడ్వాంటేజ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఇందులో ఏ మేరకు ఎమోషన్ని క్యారీ చేశాడు బుచ్చిబాబు అని తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే.